సహజంగా ఒక అడవికి సింహం రాజుగా ఉంటాడు. కానీ దురదృష్టం ఏంటంటే ఈ ఆంధ్రప్రదేశ్ అనే అడవికి గుంటనక్క రాజుగా ఉంది. ఈ గుంటనక్క పాపం సరే నక్క తెలివితేటలన్నీ వాడి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి రావటం కదా ఆ అడవి మొత్తాన్ని పరిపాలిస్తుంది. పాపం 2 పిల్లులు, అమాయకమైనటువంటి పిల్లులు కూడా ఆ అడవిలో ఉంటున్నాయి. సో ఆ పిల్లులకి భోజనం పెట్టాల్సిందో బ్రెడ్ ఇవ్వాల్సిందో ఎవరు అంటే ఆ గుంటనక్కే. ఎందుకంటే అడవిలో ఉన్న జంతువులన్నీ కూడా సంపాదించిందంతా తీసుకొచ్చి అక్కడ పెడితే ఆ గుంటనక్క రాజు హోదాలో అన్ని జంతువులకి కొద్దిగా పెట్టేటువంటి బాధ్యత ఆ గుంటనక్కదే. ఈ గుంటనక్క తెలివితేటలు ప్రతి సందర్భంలోనూ చూపిస్తూనే ఉంటారు. ఎక్కడ ఒక చోట ఆగదు. ఏదో ఒక సందర్భంలో ఈ పిల్లులు, నేను గుంటనక్కను కదా, ఈ పిల్లులు ఈ అడవికి రాజు అవుతుందేమో అని చెప్పేసి ఈ పిల్లుల మధ్య గొడవ పెట్టాలని గుంటనక్క అనుకుని ఒక పిల్లిని పిలిచింది. ఏంటి నువ్వు ఇంత సన్నగా ఉన్నావు, నీ పక్క పిల్లి చూడు ఎంత లావుగా ఉందో, నువ్వు ఇంత సన్నగా ఉంటానికి కారణం అదిగా పక్క పిల్లే, నీకు పెట్టిందంతా అదే లాక్కొని తింటుంది అని చెప్పింది. అసలు వాస్తవంగా భోజనం పెట్టాల్సింది ఎవరు? ఆ గుంటనక్కే. ఈ గుంటనక్క చెప్పినటువంటి మాటలకి పిల్లుల మధ్య గొడవ వచ్చేసింది. ఇప్పుడు గుంటనక్క యొక్క పరిస్థితి ఏంటి అంటే తన కింద బ్రతుకుతున్నటువంటి జంతువులకి సరిసమానంగా ఆహారాన్ని పంచాల్సిన బాధ్యత నాది అన్న విషయం మర్చిపోయింది. వీళ్ళు నా ఏలుబడిలో ఉన్నారు అన్న విషయం మర్చిపోయింది. ఎవరెవరైతే రాజ్యాధికారంలోకో లేకపోతే ఎవరెవరైతే అడవికి మహారాజు అయితే అవకాశం ఉందో ఆ అమాయకమైనటువంటి జంతువుల మధ్య తగువులు పెట్టి నీకు పెట్టిన ఆహారం వాళ్ళు తింటున్నారు, వాళ్ళకి పెట్టిన ఆహారం నిన్ను తింటున్నారని వాళ్ళ మధ్య గొడవలు పెట్టి వాళ్ళు ఎప్పటికీ కూడా ఆ అడవికి మహారాజు కాకుండా చేసినటువంటి పన్నాంగంలో ఆ గుంటనక్క సక్సెస్ అయింది. నేను చెప్పినటువంటి కథలో గుంటనక్క చంద్రబాబు నాయుడు అయితే పాపం అమాయకమైనటువంటి 2 పిల్లులు మాలామాదిగలు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో మాలలకి కానీ మాదిగలకి కానీ సరి సమానమైనటువంటి ఉద్యోగ అవకాశాలు పంచాల్సింది, లేదా ఆర్థిక అసమానతలు తొలగించాల్సింది, అస్పృశ్యత తొలగించాల్సింది, వాళ్ళ జీవన ప్రమాణాలు మెరుగుపరచాల్సింది పాలకులే కదా. ఈ రాష్ట్రానికి 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి ఇతర ముఖ్యమంత్రులు ఈ రాష్ట్రంలో 20% ఉన్నటువంటి ఎస్సీల మధ్య 8% ఉన్నటువంటి ఎస్టీల మధ్య చిచ్చు పెట్టి వీళ్ళు రాజ్యాధికారంలోకి రాకుండా చూడాలనేటువంటి ఒక దుర్మార్గకరమైనటువంటి ప్రయోజనాలతో చేస్తున్నటువంటి పాముల ఆటలో బలైపోతుంది ఎవరు అంటే దళిత కులాలు. నిన్నగాక మొన్న చంద్రబాబు నాయుడు బిల్లు ప్రవేశపెట్టినప్పుడు మాట్లాడినటువంటి అబద్ధపు మాటలు, అన్యాయపు మాటలు, దురదృష్టకరమైన మాటలు అన్నీ కూడా రాష్ట్ర ప్రజల దృష్టికి తీసుకురావాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఒక రాజకీయ పార్టీగా, జేబీఎంరావు భారత్ పార్టీగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం, ఎందుకంటే నో డౌట్ ఈ ఎస్సీ వర్గీకరణకి ఆద్యుడు, మాదిగ కులాలు జీవితమంతా ఎప్పటికీ కూడా రాజ్యాధికారంలోకి రాకుండా శాశ్వతంగా సమాధి కట్టినటువంటి దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు, నో డౌట్ అబౌట్ ఇట్. దానికి ఆజ్యం పోసింది పక్కనే ఉన్నటువంటి పవన్ కళ్యాణ్, దానికి నిప్పట్టించింది కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ. నేను చాలా సూటిగా స్పష్టంగా మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరినీ, మరి ముఖ్యంగా దళిత సామాజిక వర్గాన్ని, దళిత ప్రజల్ని నేను కోరుతున్నా, దీని వెనుకున్నటువంటి కుట్రని అర్థం చేసుకోమని కోరుతున్నా. ఈ దేశంలో రమారమి 140 కోట్ల మందిలో 2011 సెన్సస్ ప్రకారంగా 40 కోట్ల మంది దళిత బిడ్డలు ఉన్నారు. 40 కోట్ల మంది దళిత బిడ్డల్లో రమారమి దేశ జనాభాలో 23.5% ఆక్యుపై చేసుకున్నటువంటిది దళిత జనాభా.
ఈరోజు కాకపోతే ఏరో ఒక రోజు ఏకతాటి మీదకు వచ్చే ప్రమాదం ఉందన్నటువంటి విషయాన్ని నరేంద్ర మోడీ ముందే గమనించాడు. దానికి చంద్రబాబు నాయుడు ఆజ్యం పోశాడన్న విషయం దళిత సమాజం తెలుసుకోవాలి. 2011-14 సంవత్సరంలో భారతీయ జనతా పార్టీకి దేశవ్యాప్తంగా 23,77,00,000 ఓట్లు రావటం, ఈ దేశానికి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అవ్వటం ఆన్ రికార్డ్. అంటే భారతీయ జనతా పార్టీకి 23 కోట్ల ఓట్లు వస్తే ఈ దేశంలో ప్రధానమంత్రి అయ్యారు. అట్ ద సేమ్ టైం 2024 సంవత్సరంలో కూడా 23,92,00,000 ఓట్లు వస్తే భారతీయ జనతా పార్టీ మరలా ఈ దేశానికి ప్రధానమంత్రి అయ్యాయి. ఓవరాల్గా భారతదేశ జనాభాలో 23 కోట్లు రమారమీగా ఓట్లు వస్తే ఆ పార్టీ ప్రధానమంత్రి అవుతున్న సందర్భంలో ఏదో ఒక సందర్భంలో ఈ దేశంలో దళిత జనాభా 40 కోట్ల మంది ఏకమైతే, 40 కోట్ల మంది ఏకమైతే అది 2024, 2029, 2033, 2038, 2042 ఎప్పుడైనా కానీ రాబోయే 10-20 సంవత్సరాల్లో దళిత సమాజం ఏకమైతే 40 కోట్ల మంది ఉన్నటువంటి జనాభా 60 కోట్లు అయితే ఖచ్చితంగా వీళ్ళకి రావాల్సినటువంటి పర్సంటేజ్ ఓట్లతో ఒక రాజకీయ వ్యవస్థ ఏర్పడితే భారతదేశ వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ కొట్టుకుపోతుంది అన్నటువంటి ఒక దుర్బుద్ధితోటి 40 కోట్లుగా ఈ దేశంలో ఉన్నటువంటి దళిత సమాజాన్ని 400 గ్రూపులుగా విభజించి అత్యంత దురదృష్టకరమైనటువంటి తీర్పుని భారతీయ సుప్రీంకోర్టు చేత ఇప్పించినటువంటి ఘనత, దుర్మార్గుడు, నీచుడు, ఇంకా ప్రధానమంత్రిని కూడా చూడకూడదు, ప్రధానమంత్రిని కూడా గౌరవించడానికి అర్హత లేని వ్యక్తి ఇప్పించినటువంటి జడ్జిమెంట్ అనేది జై భీమ్రావ్ పార్టీ భావిస్తుంది. ఎస్, ఇట్ ఈస్ ట్రూ. ఈరోజు దేశవ్యాప్తంగా తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, జమ్మూ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉన్న దళిత సమాజం మొత్తం ఈరోజు 400 ముక్కలుగా విడిపోయింది. ఎక్కడ దాకేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే చూడండి. ఈరోజు మాల సామాజిక వర్గానికి ప్రధాన శత్రువు ఎవరు అంటే మాదిగ సామాజిక వర్గానికి ప్రధాన శత్రువు ఎవరు అంటే మాల. మమ్మల్ని దోచుకుంటున్న, మాకు ముఖ్యమంత్రులు కాబడుతున్న 3% ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కమ్యూనిటీ వాళ్ళు ముఖ్యమంత్రి అయినారు అన్న బాధ లేదు. ఇప్పుడు మాలలకి, మాదిగలకి సమస్య ఏంటి అంటే 4% ఉన్న వాళ్ళు ముఖ్యమంత్రి అవుతున్నారు, 3% ఉన్న వాళ్ళు ముఖ్యమంత్రి అవుతున్నారు. ఈ 3%, 4% ఉన్న వాళ్ళు భూమి దగ్గర నుంచి, భుక్తి దగ్గర నుంచి, నీరు దగ్గర నుంచి, నిప్పు దగ్గర నుంచి మొత్తాన్ని దోచుకుంటున్నారు అన్న ఆలోచనే లేదు. ఈరోజు ఆలోచన ఏంటి అంటే పాపం ఒక బ్రెడ్ ముక్క ఎక్కువ తిన్నటువంటి పక్కనున్న మాల సామాజిక వర్గానికి, మాదిక సామాజిక వర్గానికి కొట్లాట పెట్టిన నీచ, నికృష్ట, పనికిమాలిన రాజకీయ నాయకుడు ఎవడు ఉన్నాడంటే అది భారతదేశంలో చంద్రబాబు నాయుడు.